హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ డీల్ రియల్ ఎస్టేట్ మచిలీపట్నం. ఈ వీడియోలో మనం మచిలీపట్నంలో 2000 ఏకర్స్లో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అప్డేట్స్ గురించి చూడబోతున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదంతా ఆ పోర్ట్కి వెళ్ళే వేలో నేను ఉన్నాను. ప్రీవియస్గా మనం 6 months బ్యాక్ కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అప్పుడు వర్క్స్ ఇనిషియల్ స్టేజ్లో ఉండగా ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. బేసిక్గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది కాల్స్ చేసినప్పుడు లేకపోతే రియల్ ఎస్టేట్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మచిలీపట్నం పోర్ట్ వర్క్స్ జరుగుతున్నాయా, ఎలా ఉంది ఏంటని చాలామంది నన్ను క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు. సో అలాంటి వారికి క్లారిఫై ఇవ్వడానికి క్లారిటీగా ఉంటుందని ఈ వీడియో అయితే నేను షూట్ చేయడం జరిగింది. మీరు ఈ పోర్ట్ ఏరియాలో ఎలా అయితే ఒక బైక్ తీసుకుని ట్రావెల్ అయితే ఎలాంటి వ్యూ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారో సేమ్ సిమిలర్గానే నేను అదంతా షూట్ చేశాను. కొంచెం వర్క్స్ నుంచి దూరం నుంచే షూట్ చేయడం జరిగింది. మొత్తం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు అబ్జర్వ్ చేయగలుగుతారు ఏంటనేది ప్రోగ్రెస్ అంతా. ఇప్పుడు ప్రజెంట్ మనం అంతా చూస్తున్నాం కదా, అప్రోచ్ రోడ్ అనమాట ఇదంతా. 200 feet రోడ్ ఇది. మన బీచ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి లోపలికి 5 kilometers వరకు ఈ రోడ్ అయితే ఉంటుంది. ఈ రోడ్ వర్క్స్ అయితే బేసిక్ వర్క్స్ అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం మొత్తం చూస్తే మీకు ఎట్లాంటి వర్క్ ప్రాసెస్ అనేది జరుగుతుందో మీరు ఈ వీడియోలో చూడగలుగుతారు. మచిలీపట్నంలో మీకు లాస్ట్ 3 years నుంచి అబ్జర్వ్ చేస్తే మెడికల్ కాలేజ్ వచ్చింది, ఫిషింగ్ హార్బర్ వచ్చింది, పోర్ట్ వర్క్స్ అయితే ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఎలా జరుగుతున్నాయి అనేది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రైట్ టైం అనమాట ఇది. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయి తర్వాత మనకు రేట్లు పెరిగిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, సో దానికంటే ముందర ఇనిషియల్ స్టేజ్ ఉండగా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయని నేను చెప్పగలుగుతాను. ఇదంతా మీరు చూస్తున్నారు కదా. దాంతోపాటు మచిలీపట్నంకి విజయవాడ టు మచిలీపట్నం ప్రజెంట్ 4 lane ఉన్న రోడ్ కూడా 6 laneగా ఆల్రెడీ శాంక్షన్ అయింది. అది కూడా వర్క్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అంటున్నారో వాళ్ళకి ఇదైతే రైట్ టైం అని నేను చెప్తాను. మన ఛానల్లో వీడియోస్ చూసి చాలామంది అడుగుతారు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని. ఎంక్వైరీ కాల్స్ అయితే నాకు రెగ్యులర్గా చాలా కాల్స్ అయితే వస్తాయి. బట్ వాళ్ళలో ఎవరైతే సైట్ విజిట్కి రాగలుగుతారో వాళ్ళకి మాత్రమే మేము ప్రాపర్టీ అయితే ఇప్పించగలుగుతాం. కొంతమంది ఏమంటారంటే మేము వర్క్లో బిజీ ఉంటాం, లేకపోతే మాకు అంత ఫ్రీ టైం ఉండదు వచ్చి విజిట్ చేయడానికి, మీరు లొకేషన్స్ పెట్టండి, ఫొటోస్ వీడియోస్ అన్నీ పెడితే వాటిలో మేము సార్ట్అవుట్ చేసుకుని వచ్చి చూస్తామంటారు. నాలానే మార్కెటింగ్లో మచిలీపట్నంలో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఫుల్ టైం పార్ట్ టైం చేసేవాళ్ళు ఓవరాల్గా ఒక 3000 members అయితే ఉన్నారు. ఇవంటే ప్రాపర్టీస్ రెగ్యులర్గా వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు పెట్టి లొకేషన్స్ పెట్టి ఫొటోస్ వీడియోస్ అన్ని డీటెయిల్స్ పెడితే మీరు ఒక 2 weeks తర్వాత 3 weeks తర్వాత మేము సార్ట్అవుట్ చేసుకుని వద్దామంటే అప్పటికి చాలా మీకు నచ్చిన ప్రాపర్టీ అప్పటికి ఉండకపోవచ్చు. సో దానివల్ల మేము లొకేషన్ అయితే షేర్ చేయలేకపోతున్నాం. దాంతోపాటుగా కొంతమంది కస్టమర్స్ ఏమంటారంటే, మా ప్రాపర్టీని పబ్లిక్లో పోస్ట్ చేయకుండా ఎవరైతే వస్తారో డైరెక్ట్గా వాళ్ళకి మాత్రమే తీసుకొచ్చి చూపించమంటారు. సో దానివల్ల కస్టమర్ ప్రైవసీని కూడా దృష్టిలో పెట్టుకుని చాలా ప్రాపర్టీస్కి అయితే మేము ఇలా లొకేషన్స్ ఫొటోస్ అయితే షేర్ చేయలేకపోతున్నాం. మనం పెట్టే ప్రతి ప్రాపర్టీకి వీడియోలో 95% అయితే ఇన్ఫర్మేషన్ నేను పక్కా ఎవ్రీ ఇంచ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎందుకు పెట్టట్లేదంటే కూడా పక్కన ఉన్న మార్కెటింగ్ పర్సన్స్కి మన ఛానల్ వల్ల ఎవరికి డిస్టర్బెన్స్ రాకూడదు, వాళ్ళ బిజినెస్కి మనకు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అన్న ఉద్దేశంతోనే ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది నేను చెప్పను. మన ఆఫీస్కి ఎవరైతే వస్తారో ఖచ్చితంగా వాళ్ళకి తీసుకెళ్ళి ప్రతి ప్రాపర్టీని నేనైతే డైరెక్ట్గా చూపిస్తాను. లాస్ట్ మంత్ జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఒక కస్టమర్ మనకి లాస్ట్ 1 year నుంచి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్న సబ్స్క్రైబర్ అండ్ రెగ్యులర్గా మేము వాట్సాప్లో పెట్టే స్టేటస్ని అయితే ఫాలో అవుతూ ఉంటారు. అతను వాళ్ళ ఫ్రెండ్కి ఇలానే రియల్ ఎస్టేట్ గురించి ఒక ప్రాపర్టీ తీసుకోవాలి మచిలీపట్నంలో ఉన్నప్పుడు మన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేశారు. సో వాళ్ళ ఫ్రెండ్ అయితే మనకి ఆఫీస్కి వచ్చి మీట్ అయ్యారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పారు. అతను నేను కలిసి సైట్ విజిట్కి వెళ్ళాం. 4-5 విజిట్ల తర్వాత వాళ్ళకి ఒక ప్రాపర్టీ అయితే కొని పెట్టడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళ గృహప్రవేశానికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైతే పరిచయం చేసిన పర్సన్ ఉన్నారో తను వచ్చి అన్నారనమాట, మీరేంటి నాకు ఇప్పించకుండా మా ఫ్రెండ్కి నేను పరిచయం చేయించిన మా ఫ్రెండ్కి ఇప్పించారని అన్నారు. ఎందుకంటే ఇక్కడ వేరియేషన్ ఏం లేదు, ఎవరైనా ఒకలానే చూపిస్తాం మేము. బట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ రెగ్యులర్గా చెప్పినప్పుడల్లా సైట్ విజిట్కి రాగలిగారు. నేను ఏంటంటే గుర్తొచ్చినప్పుడు వచ్చి కొందామన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఫోన్ చేయడం, లేకపోతే అప్పుడు రావడం, సైట్ విజిట్కి రాలేదు. ఇక్కడ వేరియేషన్ ఏంటంటే ఎవరైతే మాకు రెగ్యులర్గా టచ్లో ఉండి చెప్పంగానే సైట్ విజిట్కి వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వితిన్ 1 month లోపే మేము ఖచ్చితంగా ప్రాపర్టీ అయితే ఇప్పించగలుగుతాం. ఎందుకంటే మార్కెట్లో రెగ్యులర్గా ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ తగ్గ ప్రాపర్టీ ఒక విజిట్లో దొరకపోయినా 2-3 విజిట్లు లేకపోతే 4-5 విజిట్లో ఖచ్చితంగా అయితే మీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాం. అట్లా రెగ్యులర్గా మాతో టచ్లో ఉండి ఎవరైతే సైట్ విజిట్కి వస్తారో ఖచ్చితంగా మీ రిక్వైర్మెంట్ని 100% ఫుల్ఫిల్ చేసి మీకు ప్రాపర్టీ అయితే బెస్ట్ డీల్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది.
అంతేకాకుండా కొంతమంది కాల్ చేసి మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ చెప్పండి అంటారు. బెస్ట్ డీల్లో మీకు అన్ని టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ మచిలీపట్నం సరౌండింగ్స్ అన్ని ఏరియాలో మీకైతే అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే మా దగ్గర 200-300 ప్రాపర్టీస్ ఉంటాయి. అవన్నీ మీతో షేర్ చేసినా కానీ మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. నేనేం చెప్తానంటే ఒకసారి వచ్చి ఆఫీస్లో కలవండి. మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, ఒక క్లారిటీ ఉంటే దానికి తగ్గ ప్రాపర్టీస్ సార్ట్అవుట్ చేసి అవి మాత్రమే మీతో షేర్ చేస్తాం. మీరు వచ్చినప్పుడు అవి మాత్రమే చూపిస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే మీకు డీల్ త్వరగా క్లోజ్ చేయగలుగుతాం, మాకు కూడా ఎక్కువ విజిట్లు పడకుండా టైం సేవ్ అవుతుంది. వీడియోలో మీరు చూసినట్టు ఇవన్నీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పోర్టుకు సంబంధించిన వర్క్స్ అయితే ప్రీవియస్ 6 months వచ్చినప్పుడైతే ఇవన్నీ ఏం లేవు. చాలా జస్ట్ కొన్ని ఎక్విప్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడైతే చాలా మెషినరీస్, చాలా ఎక్విప్మెంట్, మెటీరియల్స్ కూడా చాలా డంప్ చేశారు. రోడ్స్ కూడా చాలా వరకు చాలా బాగా డెవలప్ చేశారు. వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా జరుగుతుంది. ఇవన్నీ చూసారు కదా, ఒక 30 acres వరకు అయితే ఇవన్నీ ఈ స్ట్రెంత్ పెంచడానికి వర్క్స్ అయితే జరుగుతుంది. ఇవంతా అప్రాక్స్గా ఒక 30 acres వరకు అయితే ఇదంతా వర్క్స్ జరుగుతున్నట్టు అనిపించింది. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ పోర్ట్ రిలేటెడ్ వర్క్స్ జరుగుతున్నాయి. నార్త్ బ్రేక్ వాటర్ వర్క్స్ కూడా బేసిక్ ఫౌండేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. సౌత్ బ్రేక్ వాటర్ కూడా 70% సీలోకి వేలాగా వేశారు కదా, అదంతా ఫౌండేషన్ లెవెల్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇవన్నీ చూస్తున్నారు కదా, మెషినరీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకో వీడియోలో అయితే లాంగ్లో ఉన్నాయితే నేను కవర్ చేయలేకపోతున్నాను. ఇదంతా లాస్ట్ 6 monthsకి ఇప్పటికీ మెయిన్గా పర్టికులర్గా దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే చాలా అయితే వర్క్ ప్రోగ్రెస్ చాలా స్పీడ్గానే అవుతుంది. ఈ ఏరియా మొత్తం సీఎం శంకుస్థాపన చేసిన ఏరియా సరౌండింగ్స్ అంతే మీరు చూస్తున్నారు వీడియోలో ప్రజెంట్. ఇవన్నీ ఇక్కడంతా జరుగుతున్న వర్క్స్ అని డంప్ చేసుకున్నారు. మెటీరియల్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఈ ఏరియాలో ఉంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి మచిలీపట్నంలో అని అనుకుంటారో మీరు ఒకసారి వచ్చి ఆఫీస్లో కలవండి. డెఫినెట్గా మీకు తగ్గ మంచి ప్రాపర్టీ అయితే చూపిస్తాను. మీరు ప్రీవియస్ 1 year 2 years బ్యాక్ మచిలీపట్నం వచ్చిందానికి ఇప్పుడు కూడా చాలా మీరు వేరియేషన్ అబ్జర్వ్ చేయగలుగుతారు. మెయిన్ రోడ్లో కానీ, షాపింగ్ మాల్స్ కానీ, లేకపోతే డీమార్ట్ రోడ్లో కానీ చాలా వేరియేషన్స్ మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. రామాయణపేట సరౌండింగ్స్లో కానీ చాలా మచిలీపట్నం చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందాం అనుకున్నారో మీకు ఇదే రైట్ చాయిస్, కరెక్ట్ టైం అనమాట. వచ్చి కలవండి. కలిస్తే మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలన్నా, కమర్షియల్ ల్యాండ్స్ కావాలన్నా, రెసిడెన్షియల్ ల్యాండ్స్ కావాలన్నా అన్ని టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. డైలీ మార్కెట్ కాబట్టి మీకు ఒక విజిట్లో దొరకపోయినా ఖచ్చితంగా 2-3 విజిట్లు అయితే మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తాం. ఫస్ట్ ఇనిషియల్గా ఒకసారి వచ్చి మీరు విజిట్ చేస్తే ఏ ఏరియా ఎలా ఉంది ఏంటనేది ఒక అవేర్నెస్ వస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ టైం వచ్చి నేను ఫోన్లో గైడ్ చేసినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు అనమాట. ఇదంతా మీకు చూస్తున్నారు కదా, సీ దగ్గరలోకి వచ్చాం మనమంతా. మీకు ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్లో కావాలన్నా గజం 4,000 నుంచి 2,500 నుంచి కూడా ఉన్నాయి మీకు. అంటే అవి వెంచర్స్లో ఉంటాయి. మీకు సిటీ లిమిట్స్లో కావాలనుకుంటే 12,000 square yard నుంచి స్టార్ట్ అవుతాయి. 1.5 lakh square yard వచ్చే ఏరియాలు కూడా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ని బట్టి, ఏరియాని బట్టి కూడా స్క్వేర్ యార్డ్ కాస్ట్ అనేది ఉంటుంది. అన్ని కాల్లో చెప్పలేము కాబట్టి అందుకే ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే మీరు ఆఫీస్కి రండి, విజిట్కి వస్తూ ఉంటే మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో 100% ఫిల్ చేస్తాం. మీ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కావాలన్నా ఆల్ టైప్ ప్రాపర్టీస్ మన దగ్గర ఉంటాయి. ఇక్కడ నుంచి ఇదంతా సౌత్ బ్రేక్ వాటర్కి సంబంధించిన వర్క్స్ అయితే మీరు చూస్తున్నారు. వీడియో కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు వీడియో చూడండి. మొత్తం వర్క్స్ అన్ని మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.